ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మన వాక్య భాగాంశం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడుని గురించి మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఆదియందు దేవుడు ఎలా ఉన్నాడు? 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఏ మానవుడుగా సమీపింపలేనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి తేజస్సులో ఆయన మాత్రమే, అంటే మరెవరు కూడక ఉండలేనటువంటి పరిస్థితి, ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం అంటే మరణము లేనటువంటి వాడుగా, నిత్య జీవం కలిగినటువంటి దేవుడుగా ప్రారంభంలో దేవుడు ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రారంభానికి ఒక పేరు పురాతన కాలము. పురాతన కాలంలో దేవుడు అత్యంత శక్తివంతమైనటువంటి వాడుగా తాను మాత్రమే ఉంటూ ఉన్నాడు. పరలోకము, భూలోకము, దేవదూతలు, మానవులు వీరెవరు కూడా సృజింపబడలేదు. ఆ యొక్క తేజస్సుకు బైబిల్ గ్రంథంలో మరొక పేరును మనం గమనించవచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే జ్యోతిర్మయుడగు తండ్రి అంటే ఇంగ్లీష్ బైబిల్లో ద ఫాదర్ ఆఫ్ లైట్ అంటారు. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వెలుగుకు సంబంధించిన గ్రహాలన్నీ కలిపితే ఎంత శక్తివంతమైన వెలుగు వస్తుందో, అంతకంటే అత్యంత శక్తివంతమైన వెలుగులో దేవుడు నివసిస్తూ ఉన్నాడు అని మనం ఇక్కడ గమనించగలం. అదేవిధంగా కీర్తనలు 104:2లో, వస్త్రం వలె నీవు వెలుగును కప్పుకొని ఉన్నావు అని చెప్తాడు కీర్తనాకారుడు. అదేవిధంగా ఇంకా ఫైనల్గా 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగే ఈ వెలుగు. సమీపింపరాని తేజస్సులో ఏ వెలుగైతే ఉందో 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్తా వస్తాడు యోహాను గారు. కాబట్టి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడే వెలుగు రూపంలో ఈ లోకానికి వచ్చినాడు. నీ నా పాపముల నిమిత్తము మరణించినాడు. ప్రైజ్ లార్డ్.